ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సెంట్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యార్థులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. విద్యార్థులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. సత్తుపల్లిని ఐటీ హబ్గా మార్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. ఇప్పటికే సత్తుపల్లికి బీఎస్సీ నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందుబాటులో పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు పాటుపడుతున్నారు కాకుండా ఒక మంచి మిత్రులాగా ఒక గురువులాగా ఆయన వెంట మేము నడుస్తున్నాం. మీరు కూడా తప్పనిసరిగా మన శాసనసభ్యుని కనుక మనం గెలిపించుకున్నట్లయితే ఈసారి మంత్రి హోదాలో వీళ్ళందరూ కూడా ఎక్కువ భాగం గ్రామాల నుంచి వచ్చిన వారు ఉంటారు. ఈ గ్రామాల్లో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రోడ్లు ఎట్లున్నాయి, ప్రభుత్వ పథకాలు ఎట్లా అందుతున్నాయి, ఇవన్నీ కూడా అంశాలని పరిగణలోకి తీసుకొని నా పని విధానం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏ విధంగా అందుబాటులో ఉన్నాం. వాళ్ళు మీ ఎదురుగా లైబ్రరీ చూశారమ్మా, ఎక్సలెంట్ లైబ్రరీ కట్టించుకున్నాం. ఆల్రెడీ ప్రారంభం ఒకటే ఆగింది. నిరుపేదలకు వైద్యం కోసం 100 పడకల హాస్పిటల్ ఆల్రెడీ నిర్మాణం పూర్తయింది. ఇవాళ బీఎస్సీ నర్సింగ్ తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. ఒక పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చాము. ఫ్యూచర్ నా యొక్క లక్ష్యం సత్తుపల్లిని జిల్లా చేసి ఇక్కడ ఐటీ హబ్ పెట్టి నిరుద్యోగ యువతరానికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఖమ్మంలో ఎఫ్సిస్టను ఇక్కడ ఇవ్వాలనేది నా యొక్క లక్ష్యం. మీరు మీ గ్రామాల తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభుత్వ పథకాల రైతు బంధు కానీ, లేకపోతే ఆసరా పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాల లబ్ధిదారులు ఉంటారు. ఇవాళ ఇంతకంటే మించిన మంచి ప్రభుత్వం గతంలో లేదు. మొట్టమొదటి నా ప్రార్థన. వీళ్ళందరూ కూడా ఎక్కువ భాగం గ్రామాల నుంచి వచ్చిన వారు ఉంటారు. ఈ గ్రామాల్లో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రోడ్లు ఎట్లున్నాయి, ప్రభుత్వ పథకాలు ఎట్లా అందుతున్నాయి, ఇవన్నీ కూడా అంశాలని పరిగణలోకి తీసుకొని నా పని విధానం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏ విధంగా అందుబాటులో ఉన్నాం. వాళ్ళు మీ ఎదురుగా లైబ్రరీ చూశారమ్మా, ఎక్సలెంట్ లైబ్రరీ కట్టించుకున్నాం. ఆల్రెడీ ప్రారంభం ఒకటే ఆగింది. నిరుపేదలకు వైద్యం కోసం 100 పడకల హాస్పిటల్